శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమార్యులు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 9వ కందార్థం క్రమ సంఖ్య 30. తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు, తానేననుచున్నేననియద నేనెవ్వరు లేనెరుకవు, ఉంటి ఉంటే లేనే లేనను మే అంటిని అంటే లేనే లేవు సుమే, లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే దాన్నెట్లెరిగెదవేవు లేనే లేనను మే అంటిని అంటే లేనే లేవు సుమే. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు 2వ అధ్యాయము గురు శిష్య అనోన్య దర్శనము నుండి 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 30. క్రిందటి కందార్థంలో ఆ గురుదేవుడు శిష్యునికి బోధ దృఢపరచుటప్పుడు, నాయనా శిష్య, నేను చెబుతున్నటువంటి ఈ పరిపూర్ణ బోధ చక్కగా నీ మనస్సునకు అతికినది, సందేహములన్నీ తీరినవి, ఇక చాలు స్వామి చాలు అని నీకై నీ నోట పలుకు పర్యంతము ఈ బోధ చాటు పద్యములలోనే నేను నీకు చెప్పుచుందును, సరేనా అంటూ, అంతేకాదు ఈ బోధ అంతయు తిరిగి నీవు చెప్పేలాగున నేను నీకు దృఢపరచెదను. అనేక మాటలతో పని లేకుండగా 100 మాటలకు 1 మాట సరిపోవలాగున ఈ బోధ నేను నీకు చెప్పెదను. 100 మాటలతో 100 పద్యములతో పని లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 30వ కందార్థము గురు శిష్య ప్రశ్నోత్తరములు. గురు శిష్య ప్రశ్నోత్తరములనగా ఆ శిష్యుడు ప్రశ్నను అడుగుట, గురువు జవాబు చెప్పుట. తానేననకను నిండిన దానికి పేరేమి బయలు, తానేననుచున్నేననియద నేనెవ్వరు లేనెరుకవు, ఉంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి, లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు గదా ఉంటే దాన్నెట్లెరగెదవేవు లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి చెప్తున్నారు. ఆ శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు, గురువు జవాబు చెప్తున్నాడు. శిష్యుడు ఏమడుగుతున్నాడు? గురుదేవా, తానేననకను నిండిన దానికి పేరేమి అంటే భయలు నాయన, భయలు అంటున్నారు.
మరి తానేననుచున్నేనని ఎద నేనెవ్వరుని స్వామి అంటే లేనెరుకవు. ఉంటే స్వామి లేనే లేనను మీ అన్నారు. అంటిని అలాగే అన్నాను స్వామి అంటే లేనే లేవు సుమి అన్నారు మళ్ళీ. సరే గురుదేవా, లేనని నేను లేకపోయిన వెనుక మళ్ళీ శిష్యుడు అడిగాడు. అప్పుడు గురుదేవుడు అన్నాడు, ఉంటే దాన్ని ఎట్లెరిగెదవు, నీవుంటే దాన్ని ఎట్లే తెలుసుకుంటావు. మళ్ళీ తాను అనగా పరిపూర్ణము ఉండు కదా, ఎరుగుటకు నీవు లేవు కదా. అవును. సరే స్వామి, తానని నేనని నీవని గుర్తించే లక్షణము లేనిది పరిపూర్ణ పరబ్రహ్మము, తానని పరిపూర్ణమని నేనని జగత్తని గుర్తించే లక్షణము గలది ఎరుక. అవును. ఈ ఎరుకకు ఎరిగే లక్షణము లేనిది పరిపూర్ణము. మరి మాయ పరిపూర్ణములో లేనిదే తనకు తానే తోచినది. ఈ మాయ లేనిదే అయినను దీనందు పరిపూర్ణము ప్రతిబింబింపగా ఉండటచే ఈ మాయా లక్షణము కలిగి, అంటే సత్తా కలిగినది సమస్త జగత్తును సృష్టించుచున్నది. మాయ ఎందలి ప్రతిబింబము కలిసి అవును. కనుక ఎరుక అని చెప్పబడుచున్నది. మాయ అనగా లేనిది, అప్రతిబింబమునకు స్వతహా సిద్ధమైన ఉనికి లేదు. కనుక ఆ మాయా ప్రతిబింబ రూపమైన ఎరుక లేనిది అన్నారు. అందుకే లేనెరుకవు అన్నారు. ఉంటి కదా అంటే ఎరుకవై ఉన్నావు నాయనా. అంటూ మనకు తానేననక అంతటా నిండు ఇన్నదే భయలు. మరి తాను నేను అనుచు నేననుచున్నాను కదా నేనెవరును అన్నప్పుడు నీవు లేని ఎరుకవు. మరి నేను ఉన్నాను కనపడుచున్నాను కదా అన్నప్పుడు నేను లేని ఎరుకను ఎట్లగుదును అంటే నేను ఉన్నను కంటికి కనిపించుచున్నాను, నోట మాట్లాడుతూనే ఉన్నప్పటికీ నీవు ఎప్పటికీ లేని వాడవే. మరి నేను ఎప్పటికీ లేనివాడనైతే నేను లేకపోయిన పిదప తానుండు కదా అంటే బయలు కదా అన్నప్పుడు అవును, నీవు లేకపోయిన పిదప తాను బయలు, తానేననకను అంతటా నిండి ఉండును. ఆ విధముగా అంతటా నుండిన్న బయలును నీవు లేకపోయిన పిదప నీవెట్టెరుగుదు నాయన అంటూ మనకు ఈ కందార్థము ద్వారా గురు శిష్య ప్రశ్నోత్తరములను తెలియజేశారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.